పదవి విరమణ తర్వాత కూడా ఉద్యోగిగా కొనసాగడం అత్యంత అరుదు. అందులోనూ పిల్లలు స్థిరపడ్డాక, ఎలాంటి చీకు చింత లేకుండా పదవి విరమణ చేశాక ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ ఈ తాతగారు అందుకు విభిన్నం. అది కూడా యువకులు చేసే గిగ్ వర్కర్ జాబ్‌లో జాయిన్ అవ్వడం. పైగా ఎన్ని డెలివరీలు కంప్లీట్ చేశారో తెలిస్తే తాతగారు మీరు సూపర్ అని ప్రశంసించక ఉండలేరు. మరి ఎందుకు ఆయన ఇంత వయసులో ఇంత కష్టపడుతున్నారు అంటే అహ్మదాబాద్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి మాజీ క్లర్క్ దినేష్ మహత్ ఠాకూర్ దాస్ మంచిగా స్థిరపడ్డ కుటుంబం. ఆయనకు ముగ్గురు పిల్లలు. వాళ్ళు కూడా బాగా స్థిరపడ్డారు. ఆయనకు ఏమీ అంత ఆర్థిక బాధ్యతలు కూడా ఏమీ లేవు. కానీ తన పరిసర ప్రాంతంలో ఒక బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అదొక ఆసక్తికరమైన ఉద్యోగంలా అనిపించి చేయాలనుకున్న జాబ్ కాస్త సాధారణ కార్యకలాపంగా మారింది. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా ఎక్స్ న్యూస్ ఆల్జీబ్రా ఖాతా నుంచి షేర్ చేయడంతో ఆ ఘటన వెలుగు చూసింది. ఆయన రోజు ఉదయం 5 గంటలతో రోజు ప్రారంభిస్తారు. 6 గంటలకు కంపెనీ స్థానిక డార్క్ స్టోర్‌కు చేరుకుంటారట. తన ఇష్టపడే షిఫ్ట్ సుమారు 11:30 గంటలకు మొదలవుతుందట. ఆ తరువాత దాన్ని కొనసాగించాలా? లేదా ముగించాలా అని నిర్ణయించుకుంటారట. ఇలా గత 2 ఏళ్లుగా సుమారు 10,220 డెలివరీలను పూర్తి చేశారట. అయితే ఈ సంపాదన మాత్రం ఇంటి ఖర్చుల కోసం కాదట. కొత్త నగరాలు, రాష్ట్రాలు, దేశాలను సందర్శించడానికి వినియోగిస్తారట. అంతేకాదు ఆయన అనుభవమే గొప్ప గురువు అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారట. ఈ పోస్ట్ నెటిజన్‌లను అమితంగా ఆకర్షించడమే కాదు, మన పాత తరం వారి వృత్తిపరమైన నిబద్ధతను చూసి ఎంతగానో ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు ఆయన అనుభవమే గొప్ప గురువు అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారట. ఈ పోస్ట్ నెటిజన్‌లను అమితంగా ఆకర్షించడమే కాదు, మన పాత తరం వారి వృత్తిపరమైన నిబద్ధత చూసి ఎంతగానో ఆశ్చర్యం కలిగిస్తుందట పోస్టులు కూడా పెట్టారు. కొందరు మాత్రం ఈ వయసులో ఇంత శారీరక శ్రమ అనారోగ్య సమస్యలకు బారిన పడేలా చేస్తుంది అంటూ హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.